అత్యంత కార్తీక షష్ఠి చాలా పరమ పవిత్రమైనది. సుబ్రహ్మణ్య ఆరాధనకి ఎంతో ముఖ్యమైనది. ఎంతోమంది రేపు చాలా భక్తులు మంచిగా స్వామికి ఎన్నో చేస్తారు. అలానే మనం ఈ 6 పుణ్యక్షేత్రాలు దర్శించలేకపోయినాం అనే బాధ లేకుండా ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ 6 పుణ్యక్షేత్రాలను స్వామిని మనసారా చూసుకోవాలి. 6 పుణ్యక్షేత్రాల్లో స్వామి దేవుళ్ళు ఎలా ఉంటారని పెట్టినాను ఈ రీల్లో. మంచిగా స్వామిని మనం అందరం మానసికంగా దర్శించుకుందాం. మనం పూజలు చేస్తే గుళ్ళు పోతే మన పాపాలు పోతాయని కాదు, మన కోరికలు తీరుతాయని కాదు. మనం మరో జన్మ ఎత్తకుండా మళ్ళీ పాపాలు చేయకుండా ప్రతి ఒక్కరిని గౌరవించి మాట్లాడాలి అనేది మనలో మార్పు రావడానికి స్వామి మనకన్నీ ఇవి పెట్టినాడు. అందువల్ల మనం అన్నీ ఎప్పుడు ఆరాధనతో స్వామి అనుగ్రహంతో మన జీవనం ఉంది అనేది ఆలోచించి ప్రతి ఒక్కరం పూజలు చేసుకుందాం. స్వామి అనుగ్రహం ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.